శనార్థి ఈ రోజు అయితే సరూర్ నగర్ లా యువ సంగ్రామం జరుగుతుంది. మొత్తం యువతనే వచ్చిరు. మా ఉద్యోగాలు మాకు కావాలంటూ మరి తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళతో అడిగి మాట్లాడదాం. నమస్కారం అండి. తమ్ముడు, మరి ఉద్యోగాలు ఇస్తాడా ఇవ్వడా రేవంత్ రెడ్డి? ఇవాళ పెద్ద ఎత్తున మీటింగ్ అవుతుంది, మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? ఆయన ఇస్తా అంటాడు కానీ అవి రావు. అన్నం తెచ్చి కంచంలో పెడతాడు, అది నోట్లకు రాదు. కూర లేదు, అన్నం నోట్లకు రాదు, ప్లేట్లు ఉంటుంది అంతే. ఏ కూర ఆకుకూర పెట్టా తింటాం, పచ్చడి పెట్టా తింటాం మేము. పెడితే చాలు ఏదో ఒకటి. ఏది పెట్టా ముంగడ పెట్టి ఒక సినిమా ఉంటుంది చూడండి, నాటుకోడి యాలాడేసి అది చూసుకుంటే తినాలి. కోట శ్రీనివాసరావు గారి సినిమా ఉంటుందా, కోడిని యాలాడేసి అది చూసుకుంటా కడుపు నింపుకో అనే రకం ఉంది. రేవంత్ రెడ్డి అదే నడుస్తుంది. మరి పెద్ద ఎత్తున అవుతుంది కదా, కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకవేళ స్పందించకపోతే మరి ఏం చేస్తారు? స్పందించకపోతే అంటే ఇంకా ఇక తెలంగాణ ఇంకో మారణ హోమం జరగబోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వీళ్ళు గద్దె తింపిందే జాబులు ఇస్తలేరు, జాబ్ ఇస్తలే అనుకుంటేనే అదే పట్టుకొని నడిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 సంవత్సరాలు చిల్లర అయింది, 31 నెలలు అయింది. ఇప్పుడు వరకు ఎంతమందికి జాబులు ఇచ్చిండు ఆయన? జాబులు ఇచ్చి వీళ్ళందరూ ఎందుకు వచ్చున్నారు ఇక్కడ? ఆయన వెనకాల ఉండి నిలబడి మాట్లాడిన వాళ్ళే ఈ రోజు చీర నిలబడి మాట్లాడుతారు. ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు ఇది నడుస్తుందండి. మాది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జాబ్స్ ఇవ్వలేరు, బిజినెస్. ఇప్పుడు యూత్ అంతా, ఇప్పుడు హైదరాబాద్ ఉన్న యూత్ అంతా బిజినెస్ చేస్తారు. ఎట్లా? అమ్మాయి పైసలు ఇస్తే చాయ్ షాపులు, పండ్ల షాపులు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ హబ్బులు అన్ని ఇవే నడుస్తున్నాయి మాకు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు. ఇక వాడు ఏ ఊరికి వెళ్ళి వచ్చినా కానీ ఇలా చదువుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, కానీ జాబులు అయితే లేవు, అవి రావు. ఇట్లా రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఫైనల్ గా? చెప్పేది ఏముందండి, జాబులు ఇవ్వాలి. బతిమలాడుకుంటున్నాం, జాబులు ఇవ్వాలి, కావాలి. కానీ ఆయన ఇయ్యడు. ఇవ్వకపోతే దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో ఇట్లా సాధిస్తాం.